ఏపీ హైకోర్టులో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణ జరిగింది. సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేగా విచారించిన కోర్టు ఈ నెల 29లోగా సాయి కృష్ణను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. లేదంటే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని తేల్చి చెప్పింది. తన బిడ్డను చూపాలని, చనిపోతే మృతదేహమైనా ఇవ్వాలని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై హైకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. చెప్పండి, సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. వాదనలు ఇవన్నీ ఏ విధంగా జరిగాయి? కోర్టు ఆదేశాలేంటి సురేంద్ర? సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. గత మేలో కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా సాయికృష్ణ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తల్లికి కూడా తన కొడుకు మీద ఆశలు వదులుకోవాలి, తన కొడుకుని చంపేస్తామంటూ ఆ సీఐ నాగరాజు తల్లికి చెప్పడంతో తన ఆవేదన చెందింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలో సైతం వెతికిన పరిస్థితి, ఎక్కడ కూడా తన బాడీ కానీ తన ఆచూ కానీ తెలియకపోవడంతో తను మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడ బార్ అసోసియేషన్కి సంబంధించిన న్యాయవాదులు విచారణ చేపట్టారు. ఎక్కడైతే సాయికృష్ణని పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్తున్న మార్కాపురం వెళ్లారు. అక్కడ స్థానికంగా ఆధారాలు కూడా సేకరించారు. అక్కడ స్థానికులు చెప్పిన ఆధారాల ప్రకారం కృష్ణలంక పోలీసులు వచ్చారు, సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సాయికృష్ణ కనబడకుండా పోయాడు. కానీ కృష్ణలంక పోలీసులు మాత్రం సాయికృష్ణ మేము అదుపులోకి తీసుకోలేదు, అక్కడ అరెస్ట్ చేయలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. ఈరోజు హైకోర్టులో జరిగిన విచారణలో కూడా పోలీసులు అదే వ్యాఖ్యాన్ని చెప్పారు. సాయికృష్ణ కోసం మేము చాలా ప్రయత్నించాము, ఎక్కడ కూడా సాయికృష్ణ ఆచూకీ మాకు దొరకలేదంటూ కూడా హైకోర్టుకి పోలీసులు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా పోలీసుల మీద సీరియస్ అయింది. ఇటువంటి వ్యవహారాలు మేము చాలా చూసాము, మీరు ఖచ్చితంగా సాయికృష్ణ హాజరుపరిచి తీరాలి అంటూ చెప్పిన పరిస్థితి. 29వ తేదీనకి ఈ ప్రస్తుతం వాయిదా ఇస్తున్నాం. 29వ తేదీన ఖచ్చితంగా సాయికృష్ణ పోలీసులు తీసుకొని వచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఒకవేళ సాయికృష్ణ కానీ తీసుకొని రాకపోతే, ఆచూకీ దొరకలేదని చెబితే మేము ఖచ్చితంగా ఆ సీఐ నాగరాజు మీద ఎవరైతే పోలీసులు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే లాకప్ డెత్ జరిగిందా లేకపోతే ఎన్కౌంటర్ జరిగిందా అనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెల రోజుల కాలం గడిచింది. ఈ నెల రోజుల కాలంలో సాయికృష్ణకు సంబంధించిన ఎక్కడ ఆచూకీ దొరకలేదు. తన తల్లి ఫోన్లో ఉన్న సాయికృష్ణకు సంబంధించిన అన్ని వివరాలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అనుమానాలకి మరింత తీవ్రమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక పులి స్టాప్ పెట్టాలి. సాయికృష్ణ ఆచూకీ బహిర్గత పరచాలి. సాయికృష్ణ ఉన్నాడా చనిపోయాడా అనేది కూడా చెప్పాలంటూ న్యాయవాదులు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 29వ తారీఖున కేసు విచారణ సందర్భంగా ఏం జరుగుతుంది అనేది అయితే కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే సాయికృష్ణకు సంబంధించి అనేక అనుమానాలు అయితే, ఎందుకంటే అనేక రౌడీ షీట్లో సాయికృష్ణ ఉన్నాడని చెప్తున్నారు. జగ్గయ్యపేటకు సంబంధించి ఒక కేసులో ఆయన బెయిల్ వచ్చింది, హత్య కేసు సంబంధించి. ఆ తర్వాత ఆయన మార్కాపురం వెళ్ళి తన బతుకుతున్నాడు. అయితే పాత కేసులకు సంబంధించి సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత విచారణ నిమిత్తం అనేక ఇబ్బందులు పెట్టాడు, కస్టోడియల్ టార్చర్ పెట్టాడంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ మృతి చెంది ఉంటాడు అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా చెప్పిన పరిస్థితుల్లో 29 అయితే మళ్ళీ కేసు అయితే విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.